ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే షార్ట్ ఓవెల్స్. దీనికి ఏంటి అంటే నేనేం చెప్పాను, లాంగ్ ఓవెల్స్ లో కూడా ఏముంటాయని చెప్పాను, డాట్ ఓవెల్స్ ఉంటాయి అండ్ డాష్ ఓవెల్స్ ఉంటాయి అని చెప్పాను. అలాగే షార్ట్ ఓవెల్స్ లో కూడా డాట్ ఓవెల్స్ ఉంటాయి, డాష్ ఓవెల్స్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే గుర్తు పెట్టుకోవడానికి ఇందాక ఏమి ఇచ్చారు, సెంటెన్స్ పా, మే, వి, ఆల్, గో, టు. ఓకే, దీంట్లో మీరు ఏం చూడాలి అంటే ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, దాంట్లో ఏం సౌండ్ వస్తుంది, ఆ, ఏ, ఈ, ఓ, ఓ, ఊ, ఈ సౌండ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికి మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే లాంగ్ ఓవెల్స్ అనేది గుర్తుపెట్టుకుంటారు అని. సో అట్లాగే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు ఏంటంటే, దట్ పెన్ ఈజ్ నాట్ మచ్ గుడ్, దట్ పెన్ ఈజ్ నాట్ మచ్ గుడ్. ఓకే, ఇక్కడ దట్ ఏతో యా సౌండ్, దట్ పెన్ జస్ట్ పెయిడ్, పే, ఏ రాలా, జస్ట్ ఏ, జస్ట్ షార్ట్ గా పలుకుతాం ఏ, ఈజ్, ఈ. ఓకే, ఇక్కడ మనం ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏతో యా సౌండ్, ఏ, ఈ షార్ట్ గా పలికాం. సో వీటిని షార్ట్ ఓవెల్స్ అంటారు. ఇందాక డాట్ ఓవెల్స్ లో ఇప్పుడు చూడండి, ఈ డాట్ ఓవెల్స్ ఈ డాట్ ఓవెల్స్ లో మనం అంటే మీరు గుర్తు పెట్టుకోండి, ఎన్ని విధాలుగా అయినా గుర్తు పెట్టుకోవచ్చు, కానీ మనం గుర్తు పెట్టుకోవడం అనేది రావాలి. హెవీ ఉన్నాయి, లైట్ ఉన్నాయి, లేకపోతే తిన్న తిక్కు ఎలా అయినా అనుకోండి. ఓకే, హెవీ డాట్లు ఉన్నాయి, లైట్. ఇప్పుడు చూడండి హెవీగా మనం ఏం చెప్పాము, ఆ, ఏ, ఈ, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. తర్వాత లైట్ లో ఏం చెప్తున్నాము అంటే ఇదిగో ఇందాక ఆ, ఏతో ఏ సౌండ్, ఈతో ఈ సౌండ్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం లైట్ సౌండ్ లో ఏం చెప్తున్నాం అంటే ఈ రెండు కూడా డాటే. ఓకే, లైట్ లో ఏం చెప్తున్నాము అంటే ఏతో యా సౌండ్, లేదా జస్ట్ ఏ, లేకపోతే జస్ట్ ఈ. అంటే మీరు ఇక్కడ ఏతో యా సౌండ్, లేకపోతే ఏతో ఈ సౌండ్, ఏతో ఈ సౌండ్, లేదా ఐతో ఈ సౌండ్, ఈతో ఏ సౌండ్, ఐతో ఈ సౌండ్. మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ మనం ఏమీ లేదు, జస్ట్ లాంగ్ షార్ట్ ఓవెల్స్ లాంగ్ ఓవెల్స్ అనేది మనం నేర్చుకున్నాం. లాంగ్ ఓవెల్స్ లో డాట్ ఉన్నాయి, డాష్ ఉన్నాయి, అలాగే షార్ట్ లో కూడా డాట్ ఉన్నాయి, డాష్ ఉన్నాయి. మీకు నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఎందుకు ఇన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నారు అని అనుకోకండి, ఈ లెసన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని టైమ్స్ రిపీట్ చేసుకుంటే మీకు అంత తొందరగా వస్తుంది, లేకపోతే ఈ చాప్టర్ కి చాలా మంది ముసుకేసేస్తారు. ఏంటి అంటే ఇంకా ఏంటి అన్నట్టు అయిపోద్ది మొత్తం. కానీ చాలా ఈజీ, ఏం ఉండదు. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే మనం వెళ్ళే కొద్ది స్పీడ్ లో అయితే అసలు మనం మొబైల్స్ ఏ పెట్టాం, అంటే ఓన్లీ ఎసెన్షియల్ మొబైల్స్ పెడతాం. అలాగే మనం ఇంత స్పీడ్ గా రాస్తాము, స్పీడ్ గా రాసేటప్పుడు ఏది తిక్కుగా తిన్నుగా రాస్తామో మనం రాయరు. సో స్పీడ్ గా వచ్చాక అసలు ఇవేమీ ఉండవు, కానీ ఫ్రమ్ ది స్టార్టింగ్ మనం ప్రతిదీ నేర్చుకోవాలి. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే డాట్ ఓవెల్స్. చూడండి, దట్ పెన్ ఈజ్, ఏతో యా సౌండ్, ఏ, ఈ. ఓకే, ఇందాక ఆ, ఏ, ఈ. ఇదేంటి, యా, ఏ అంటే ఏతో యా, ఈతో ఏ, ఐతో ఈ, యా, ఏ, ఈ అంటే షార్ట్ గా పలుకుతుంది. సో వీటికేమో హెవీగా డాట్ పెడతాం, అంటే జస్ట్ థిక్ గా, దీన్ని లైట్ గా పెట్టేస్తాం. అదే కొంచెం దిక్కుగా అంటే ఇట్లా ఏమి దిద్దాం మనం. మీరు నేనంటే దీని మీద పెన్ తో రాస్తున్నాను కాబట్టి నేను మీకు కనిపించాలి కాబట్టి డార్క్ గా రాసిన ఇట్లా. కానీ మీరు పెన్సిల్ తో కొంచెం ఒత్తి పెట్టి రాస్తే అయిపోతుంది, హెవీగా పడుతుంది. లేదా లైట్ గా పెట్టాలి, ఇలా అంటిస్తే మీకు మామూలుగా పెట్టినప్పుడు లైట్ గా పడుతుంది. సో అది పెన్ యూస్ చేసేటప్పుడు, అంతేగాని ఇట్లా దిద్దకూడదు. మనం అసలు స్పీడ్ లో స్ట్రోక్ అనేది, మనం పెన్ అనేది లిఫ్ట్ చేయకూడదు స్ట్రోక్స్ ని కలిపేటప్పుడు. ఇలాగా ఇప్పుడు పీడి రాసేటప్పుడు ఈ డి మీరు పెన్సిల్ తో రాస్తారు కాబట్టి ఈ డి అనేది మీరు డార్క్ గా మీకు ఒకసారి రాస్తే పడుతుంది. మీకు ఇక్కడ అర్థం కావాలని చెప్పి నేను కొంచెం మళ్ళీ సెకండ్ టైం రాసిన, కానీ మీరు అలా రాయకూడదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఓన్లీ మనం ఏం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఓన్లీ చూసేది డాట్ ఓవెల్స్.
డాట్ లో హెవీ, డాట్ లో లైట్. ఓకే, దీంట్లో మనకి తెలుసు కదా, ఫస్ట్ అన్నిటికీ ఇది గుర్తు పెట్టేసుకోవాల్సిందే. 1 2 3 అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెవీగా ఎప్పుడు పలుకుతామంటే చూడండి, ఏహెచ్ అంటే ఆ సౌండ్, లేదా నెక్స్ట్ ఏం చెప్పా, ఏతో ఏ సౌండ్ అంటే పే అలాగా. లేకపోతే ఏం చెప్పా, ఈతో ఈ సౌండ్, బి, ఓకే, ఫీ అలాగా. లైట్ సౌండ్ ఏంటి అని చెప్పారంటే ఏతో ఇందాక ఆ సౌండ్ అన్న, ఇక్కడ ఏతో యా సౌండ్, దట్, క్యాప్ అట్లా వస్తాయి. మీకు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, నెక్స్ట్ ఈతో జస్ట్ ఏ, పెన్, టెన్, డెన్ అలాగా. ఇంకోటి ఏంటి, ఐతో ఈ సౌండ్, జస్ట్ ఈ అంటే కిల్, మిల్ అట్లా జస్ట్ ఈ, ఈ అలా పలుకుతాం, అందుకని ఈ అని పలకం. ఓకే, ఫీ అట్లా. ఇప్పుడు మనం ఈ అని పలికాం, ఇక్కడ ఏంటి మిల్, కిల్, అప్పుడేంటి జస్ట్ ఈ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ మనం ఇందాక ఏం చేసామంటే లాంగ్ ఓవెల్స్ లో హెవీగా, లాంగ్ ఓవెల్స్ లో మనం హెవీ చూసాం, ఏ డాష్ ఓవెల్స్ ఏంటి, డాట్ ఓవెల్స్ ఏంటి అని. ఇప్పుడు మనం షార్ట్ ఓవెల్స్ చూసినాం. ఈ షార్ట్ ఓవెల్స్ నేను ఎందుకు మీకు మిక్స్ చేస్తున్నానంటే డాట్ ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ మామూలుగా చెప్పాను. లేదు నేను హెవీలో నేర్చుకుంటా అంటే నేను ఇందాక మీకు చెప్పాను, హెవీలో ఏం చెప్పాను మీకు, ఇప్పుడు ఆ ఏ ఈ ఈ ఏమో హెవీ డాట్ అని చెప్పా, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఓ, పో, పోల్, టాల్, లేదా ఆల్, లేకపోతే ఏ, లేదా ఈ. ఇవి వచ్చినప్పుడు ఏం చెప్పాం, చిచి సారీ, నేను మళ్ళీ డాట్కి వెళ్ళిపోయాను. ఓ, ఓ, ఊ వచ్చినప్పుడు ఏం చెప్పా, హెవీ డాష్ పెట్టమని. ఓకే, మీకు అర్థమైందా? సారీ, నేను డాట్ ఓవెల్స్ దగ్గర ఉండిపోయి నేను మళ్ళీ అదే చెప్పా. ఇది చూడండి ఒకసారి, డాట్ అన్ని కూడా ఇవి డాట్ ఓవెల్స్. ఇంకోటి ఏంటి అంటే డాష్ ఓవెల్స్. ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఓవెల్స్ లో చెప్తున్నాం. ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. ఆ, ఏ, ఈ డాట్ ఓవెల్స్ హెవీ, ఆ, ఓ, ఊ. ఓకే, డాష్ ఓవెల్స్ హెవీ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ ఓవెల్స్ వచ్చాము. దట్ పెన్ ఈజ్ నాట్ మచ్ గుడ్, ఏతో యా సౌండ్ ఇక్కడ వరకు. ఈ త్రీ వచ్చేసి లైట్ డాట్, ఈ త్రీ వచ్చేసి లైట్, ఏది ఈ త్రీ వచ్చేసి లైట్ డాష్. ఓకే, ఈ త్రీ వచ్చేసి లైట్ డాష్. ఓకే, ఇది తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఒక నిమిషం, ఇప్పుడు మనం షార్ట్ ఓవెల్స్ చూస్తే దీంట్లో ఉన్న ఇవి డాట్ ఓవెల్స్, ఇవి డాష్ ఓవెల్స్ అంటే లైట్ డాష్. చూడు, లైట్ డాష్ లో ఏమేమి వస్తాయి చూడు. చూడండి, ఓతో ఆ సౌండ్, యూతో ఆ సౌండ్, లేదా ఊ సౌండ్. ఇదేంటి జస్ట్ ఊ. ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండి ఉండొచ్చు. ఒకసారి నేను చెప్తాను మళ్ళీ వినండి. ఇందాక నేనేం చెప్పా, యా సౌండ్, ఏతో యా సౌండ్ లైట్ డాట్, ఈతో ఏ సౌండ్ లైట్ డాట్, ఐతో ఈ సౌండ్ లైట్ డాట్. 1 2 3 ఏవి ఇవేంటి డాట్, ఏది లైట్ డాట్. ఇవన్నీ షార్ట్ ఓవెల్స్ లో. అదే లైట్ డాష్ అయితే ఏం చెప్పాను, ఓతో ఆ సౌండ్ ఫస్ట్ ప్లేస్ అంటే లైట్ డాష్, యూతో ఆ సౌండ్ లేదా ఊ సౌండ్ సెకండ్ ప్లేస్, జస్ట్ ఊ సౌండ్ థర్డ్ ప్లేస్. అదే హెవీ డాష్ అయితే ఏం చెప్పాను, హెవీ డాష్ ఓ, ఇది చెబుతున్నా, ఓ, లేదా అంటే ఆ ఓ పలకాలి, లేదా ఓల్, లేదా ఓ, లేదా ఊ, ఆ, ఓ, ఊ పలికితే ఫస్ట్ ఈ అంతే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్.
గుర్తుపెట్టేసుకోండి. తర్వాత లేదు అనుకుంటే అదే లైట్ డాష్ అయితే ఏం చెప్పాను? ఓతో ఆ సౌండ్ ఫస్ట్ ప్లేస్, యూతో ఆ సౌండ్ లేదా ఊ సౌండ్ ఏంటి సెకండ్ ప్లేస్, జస్ట్ ఊ సౌండ్ ఏంటి అంటే థర్డ్ ప్లేస్. ఓకే, ఓతో ఆ సౌండ్, యూతో ఆ లేదా ఊ సౌండ్, లేదా జస్ట్ ఊ. చూడండి, డాక్, ఓతో ఆ సౌండ్. రాడ్, ఓతో ఆ సౌండ్, రాడ్. అంటే జస్ట్ ఆ సౌండ్ అంటే ఆ కాదు, ఆ ఓ మిక్స్ అయింది, ఓ, రాడ్. రాడ్ అన్నట్ల, రాడ్. ఓకే, నెక్స్ట్ యూతో ఆ సౌండ్ అన్న డమ్, టచ్. ఆ లేదా ఊ అని చెప్పాను, మీరు యూతో సౌండింగ్ వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్ లైట్ డాష్ అని గుర్తుపెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పాం? షూ, లివ్, రూ, ఊ సౌండ్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, బుక్, లుక్, షుక్, ఇవన్నీ అంటే ఉక్, జస్ట్ ఊ. సో లైట్ డాష్. అర్థమైందా? ఇవన్నీ ఒకేసారి చెప్తే మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏది డాష్ ఓవెల్స్ ఏంటి, డాట్ ఓవెల్స్ ఏంటి, దీంట్లో లైట్ ఏంటి, హెవీ ఏంటి అని. ఓకే, కానీ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగా చేసామంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే హెవీ డాట్ ఓవెల్స్, లైట్ డాట్, అంటే ఇవన్నీ కూడా డాట్ ఓవెల్స్. ఇందాక మనం లాంగ్ షార్ట్ డివైడ్ చేసాం కదా, ఇప్పుడు ఏంటి అంటే హెవీ డాట్, హెవీ డాష్. ఇప్పుడు దీంట్లో హెవీ ఈ ఓన్లీ డాట్ లోనే, ఇవన్నీ డాట్ గా చేసాం. ఏం చెప్పా? ఆ, ఏ, ఈ, పా, పామ్, బామ్, పే, పేల్, బేక్, పీ, టీ, ఫీ, బి. ఎలా అయినా సరే ఈ సౌండ్ వస్తుంది. ఇదంతా ఫస్ట్ ప్లేస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ ప్లేస్ అంటే అబౌవ్ ద లైన్, సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ అంటే త్రూ ద లైన్. అంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు లైన్ పైన రాయాలి, ఏ సౌండ్ వచ్చినప్పుడు లైన్ మీద రాయాలి, ఈ సౌండ్ వచ్చినప్పుడు లైన్ త్రూ ద లైన్ రాయాలి. దీని గురించి మీరు గాబరా పడుకోమాకండి, రాసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏం ఉండదు. ఓకే, నెక్స్ట్ చూడండి, నేనేం చెప్పాను? ఏతో యా సౌండ్ అని చెప్పు. ప్యాక్, బ్యాక్, ట్యాప్. అంటే ఏతో యా అంటే ఫస్ట్ ప్లేస్, అంటే అబౌవ్ ద లైన్. డాట్ అంటే ఇది లైట్ డాట్, ఇందాక మనం హెవీ డాట్ పెట్టాం. టెక్, ఇదేంటి ఆన్ ది లైన్ రాయాలి, సెకండ్ ప్లేస్ డాట్. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి? ఫస్ట్ ప్లేస్ అంటే అబౌవ్ ద లైన్, సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ అంటే త్రూ ద లైన్. ఈ త్రూ ద లైన్ రాసి ఎల్లి ఇలాగే కదా రాసేది, అది మనం త్రూ ద లైన్ రాసి లైక్. నెక్స్ట్ చూడండి, డాష్ లో మీకు అర్థమైంది కదా, ఆ, ఏ, ఈ. ఏతో యా సౌండ్, ఏ, ఈ. ఈ ఏంటి? డాట్ ఓవెల్స్. అంతే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మీకు గుర్తుంటాయి. తర్వాత చూడండి హెవీ డాష్, ఓ, ఓ, లేదా ఆల్. సౌండ్, ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పో, పో అన్నప్పుడు ఏం చేస్తాం? హెవీ డాష్ పడు, పోల్, హెవీ డాష్, పోల్. అన్ని అన్ని కూడా ఒకటే లెంత్ లో రాయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ఏం చెప్పాం? ఆ అంటే ఓ, ఆ ఓ మిక్స్ అవ్వాలి. అయితే ఓ, ఓ, ఓ సెకండ్ ప్లేస్ కాబట్టి ఆన్ ది లైన్ రాసి సెకండ్ ప్లేస్ లో పెట్టాం. మీకు పొజిషన్ ఆఫ్ ది ఓవెల్స్ కూడా చెప్తాను, సో అప్పుడు మీకు ఇంకా ఈజీ. ఊ, షూ ఉంది, షూ త్రూ ద లైన్ రాసాం, ఊ సౌండ్ వచ్చింది కదా అందుకే. అదే గనక మనం డాష్ ఓవెల్స్ లో ఓతో ఆ సౌండ్, డాక్. ఓకే, ఇప్పుడు లైట్ డాష్ మనం ఏం చేస్తాం? డీకే ఏం సౌండ్ విని ఇది ఒకటే కదా, ఈ ఓ, ఓతో ఆ సౌండ్ అనేది ఓవెల్ కాబట్టి మనం సైన్ పెట్టాం. నెక్స్ట్ కప్, లంగ్, రంగ్. ఇవన్నీ ఏంటి? యూతో ఆ సౌండ్, యూతో ఆ సౌండ్ అయితే మనం ఏం చేస్తాము? రంగ్, లంగ్. ఇప్పుడు మనం ఆన్ ది లైన్ రాస్తాము, ది యూతో ఆ సౌండ్ అంటే సెకండ్ ప్లేస్ డాష్, సో సెకండ్ ప్లేస్ లో ఓవెల్ పెడతాం. ఈ ఏంటి? థర్డ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే ఏంటి? త్రూ ద లైన్ రాస్తాం, బుక్. నేను మీకు చెప్తాను, మీరు కంగారు పడకండి. పొజిషన్ ఆఫ్ ది ఓవెల్స్ అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ ఎక్కడ పెట్టాలి, సెకండ్ ప్లేస్ ఓవెల్ ఎక్కడ పెట్టాలి, థర్డ్ ప్లేస్ ఓవెల్ ఎక్కడ పెట్టాలి. ఓకే, బుక్ త్రూ ద లైన్ రాస్ లైట్ డాష్. సో ఇది మీరు ఈ చాప్టర్ లో ఏంటి అంటే, ఒకటి లైట్ డాష్, హెవీ డాష్, లైట్ డాట్, హెవీ డాట్, లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్స్. ఇదే మీరు ఈ టేబుల్ అనేది మళ్ళీ ఒకసారి వినండి, మీకు అర్థం అవుతుంది. మీరు కూడా ఒకసారి ఓన్ గా రాయడానికి ట్రై చేయండి, ఇది కాపీ చేసుకోండి. ఓకే, దీని తర్వాత మనం ఏం చెప్పుకుందాం అంటే పొజిషన్ ఆఫ్ ది ఓవెల్స్ చెప్పుకుందాం. అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటున్నాను కదా, దాంట్లో ముందేది వెనకేది అనేది కూడా మనకు తెలియాలి, అంటే బిఫోర్ ఆఫ్టర్ కూడా. ఓకే, ఇప్పుడు అవి చూద్దాం.